స్తోత్రములు కలుగును గాక. ఈ గుడ్ ఫ్రైడే దినాన మంచి శుక్రవారం, 53 శుక్రవారాల్లో ఒకే ఒక్క శుక్రవారం మంచి శుక్రవారముగా ఎందుకు ఎన్నిక చేయబడింది అని ఒకసారి జ్ఞాపకము చేసుకుంటే, కాబట్టి మంచి శుక్రవారము అని చెప్పబడింది కదండి. అనగా గుడ్ ఫ్రైడే, ఇంగ్లీష్ లో అయితే గుడ్ ఫ్రైడే. ఆ మంచి శుక్రవారము ఎందుకు అయ్యింది అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నీ కొరకు నా కొరకు అని మనం చెప్తూ ఉంటాం, సేవకులందరూ కూడా అదే మనం చెప్తూ ఉంటాం. కానీ ఒక విషయం ఏంటంటే, నీ కొరకు నా కొరకు కరెక్టే, కానీ మనందరి కొరకు అని దానికన్నా మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము, మన అపరాధముల కొరకై ఆయన బలియాగముగా, సమాధానార్థమైన శిక్షగా, మన అతిక్రమముల కొరకై ఆయన అర్పింపబడినట్టుగా, సమర్పణ చేయబడినట్టుగా, బలియాగముగా అర్పించబడినట్టుగా, ఆయన శిలువలో యాగమైనట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి మనుషులకు యూట్యూబ్ ద్వారా ఈ యొక్క మెసేజ్ వారికి ఇస్తూ ఉన్నారు. ఏమిస్తున్నారంటే, ఆయన దేవుడైతే ఆయన రక్షించుకోవాలి, ఆయన ఎందుకు శిలువ పైన వేలాడదీయబడ్డాడు, ఎందుకు ఆయన శిలువకు వేయబడ్డాడు, ఆయనకు శిలువను వేశారు. నిజంగా దేవుడైతే ఆ మనుషులు ఆయన పైన అధికారం కలిగి ఆయన శిలువ వేసినారు అని లోకంలో మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి లేక జవాబు ఏంటి అని అంటే, దేవుడు అనేవాడు మనల్ని ప్రేమించేవాడై ఉన్నాడు. దేవుడు అనేవాడు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనల్ని ఆయన తన కనికరము చొప్పున, దయ చొప్పున ఆయన చేసినటువంటి త్యాగంగా మనం చూస్తూ ఉన్నాం. మన పాపముల నిమిత్తమై ఏం చేస్తున్నాం? పాత నిబంధన గ్రంథంలో మనము దేవుని నమ్మనటువంటి కాలంలో, అప్పుడు ప్రతి మనుషుడు లేక ప్రతి కుటుంబమునకు సంవత్సరానికి ఒకసారి వారు చేసిన తప్పులకై, పాపములకై, దోషములకై, అపరాధముల కొరకై పాప పరిహారార్థ బలిగా ఆ వధువు గొర్రెను గాని, మేకను గాని, ఒక పశువును గాని బలి అర్పణగా అర్పించి దానిలో నుంచి వచ్చినటువంటి రక్తమును తీసి మన పైన చల్లటం ద్వారా మనము పాప క్షమాపణ పొందినామని మనము అనుకుంటూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, పశువుల రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలగదు. పశువుల రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ లేక పాపము తీసివేయబడదు. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, పశువుల రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ దొరికితే పరిశుద్ధమైన రక్తం అవసరం లేదు. అయితే వాక్యం ఏమంటుందంటే, దాని ద్వారా మనకు పాప విమోచన, పాపం నుంచి విడుదల, దోషము నుంచి విడుదల మనకు కలగదు. కనుకనే ఆయనే బలి అర్పణగా అర్పింపబడినట్టుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ఆయన, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రె పిల్ల అనగా ఆయనే గొర్రె పిల్లగా మారినాడు. ఈ కొరకే బలి అర్పణగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒక విషయాన్ని మనము గమనించుకోవాలని మీకు నేను మనవి చేస్తుంటున్నాను. ఈ లోకంలో మనం చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఒక విషయం మనం గమనించాలి. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి మొదటి వ్యక్తిని అందరూ కొనియాడినారు, అందరూ ఆయన్ని పొగిడినారు, ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే ఆ తర్వాత మరలా చాలా మంది సంవత్సరానికి ఇప్పుడు 500 మంది నుంచి 1000 మంది వరకు ఆ ఎవరెస్ట్ కొండని ఎక్కుతూ ఉన్నారు. దేవుని వాక్యం శ్రమిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఆ చంద్రుడి పైన ఒక ఆయన, దేవుని వాక్యం శ్రమిస్తుంది, జీపును నడిపినారు. ఆయన చూడడానికి చాలా మంది వెళ్తా అన్నాడు, ఇదిగో నన్ను ఎందుకు చూడడానికి రావాలి, నన్ను ఎందుకు చూస్తూ ఉన్నారు, నేనేంత గొప్ప విషయాలు చేయలేదే, నేనంత గొప్పని కాలేదే, నేనంత గొప్పని కాదు కదా అని అంటే, అయ్యా నువ్వు చంద్రుడి పైకి వెళ్ళినావు, ఎక్కడికి వెళ్ళినావు? చంద్రుడి పైకి వెళ్ళినావు, చంద్రుడి పైన నువ్వు జీపు నడిపినావు, కాబట్టి నువ్వు గొప్ప వాడివి కదా అని అంటే, ఆయన అంటున్నాడు, ఈ రోజు నేను నడిపాను, ఆ తర్వాత ఇంకా కొంతమంది 45 సంవత్సరాల క్రితం ఇది జరిగిన విషయం. ఇప్పుడు కూడా చాలా మంది, ఆ తర్వాత కూడా చాలా మంది వెళ్తారు. ఒకవేళ అక్కడ కూడా నివాసాలు ఏర్పడితే
అక్కడ ఇంకా నడిపించగలిగినటువంటి పరిస్థితి ఏర్పడితే నడిపిస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే నాకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు, ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నాకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు. ఏంట్లా గొప్పవాడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకానికి పరలోకము నుండి భూమికి ఎదించినటువంటి, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మనుషుడు ఒకడే ఉన్నాడు. ఆ ఒక్కరితో ఎవరు రాలేదు, ఇంకెవరు రాడు కూడా. ఇది గొప్ప విషయం, ఇది అద్భుతం, ఇది మహత్కార్యం, ఇది ఒక సూచన క్రియ. ఇంతకంటే గొప్ప విషయం మరొకటి లోకంలో లేదు. కాబట్టి నేను గొప్పవాణ్ణి కాదు, నేను గొప్పవాణ్ణి కాదు. ఆయన సృష్టించినటువంటి సృష్టి అయినటువంటి ఆయన చంద్రమండలం పైకి వెళ్ళడంతో మాత్రాన నేను గొప్పవాణ్ణి అయిపోలేదు. అది నా దేవుని కృప అన్నాడు ఆయన, అది నా దేవుని దయ అన్నాడు ఆయన, అది నా దేవుని ప్రేమ అన్నాడు ఆయన. ఆయన లేక ఆయన చిత్తమే లేకపోతే నేను ఆ చంద్రమండలం పైకి ఎక్కేవాడినే కాదు అంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దైవజనమా, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునితో మాట్లాడుతున్న సూటి మాట ఏంటంటే ఎవ్వరు చేయలేనటువంటిది ఒక్కడు చేశాడు. ఆయనే మీ ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? మనుషుడు ఎలా జీవిస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎలాంటి జీవితము జీవిస్తున్నాడో ఆ జీవితాన్ని ఆయన చూస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాదిరిగా ఉండాలో. ఈ లోకానికి నిన్ను ఆయన సూచనగా, నిన్ను ఆయన మాదిరిగా, నిన్ను ఆయన ఉదాహరణగా, నిన్ను ఆయన ఒక ఎగ్జాంపుల్, ఒక ఇలస్ట్రేషన్ గా ఈ లోకంలో నిన్ను ఆయన ఏర్పరచుకున్నట్టుగా వాక్యం చెప్తా ఉంది. ఇంకో మాట అంటాడు ఆయన, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నన్ను మహిమపరచాలంటున్నాడు ఆయన. నేను నా మహిమ నిమిత్తమై నేను నిర్మించిన జనులు అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన మహిమార్థమై ఈ లోకానికి దేవుడు నిన్ను నన్ను తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చిన దేవుని నువ్వు మర్చిపోయినావు, తీసుకొచ్చిన దేవుని నువ్వు మర్చినటువంటి బిడ్డగా ఉంటూ ఉన్నావు, తీసుకొచ్చిన దేవుణ్ణి ఎవరికి తెలియని స్థితిలో ఉంటూ ఉన్నావు. అలాంటి పరిస్థితి నీలో ఉండకూడదని ఆయన దిగి వచ్చినట్టుగా చూస్తున్నా. ఇంకా దేనికి దిగి వచ్చాడు ఆయన? ఏదైనా తోటలో అయితే ఆదామును ప్రేమ దేవుడు ఆశీర్వదించినాడు, దీవించినాడు, అన్నిటిపైన అధికారం కలిగి ఉండమన్నాడు, అన్నిటిపైన అజమాయిషి చలాయించమని చెప్పినాడు, అన్నిటిపైన ఆయన ఒక బ్రాండ్ ని కలిగి ఉండమని చెప్పినాడు, ఏమని చెప్పినాడు. వారన్నిటిని ఆయన ఏదైతే కోల్పోయినాడు. ఇచ్చిన అధికారాన్ని కోల్పోయినాడు, ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయినాడు, ఇచ్చినటువంటి ఆయన ఏదే తత్వాన్ని కోల్పోయినాడు, దేవుని మహిమను కోల్పోయినాడు, దేవుని మహిమ శరీరాన్ని కోల్పోయినాడు, దేవుని యొక్క పరిశుద్ధతని కోల్పోయినాడు, దేవుని యొక్క పవిత్రతను కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. సంబంధ బాధ్యత దేవునితో కలిగి ఉండేను. ప్రతి సాయంకాలం పూట ఆయన వచ్చి ఆదాముతో మాట్లాడుతూ ఉండేను. ఆ సంబంధ బాంధవ్యాన్ని ఆయన కోల్పోయినాడు కనుక కోల్పోయినటువంటి ఆ పైన సంబంధ బాంధవ్యాన్ని తిరిగి మళ్ళా అనుగ్రహించడానికి ఆయన దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇంకా దేనికి దిగి వచ్చాడు ఆయన అంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నీవు నీ జీవితంలో ఈ లోకంలో ఏ పాపమైతే నీ పైన, ఏ మరణమైతే నీ పైన, ఏ దోషమైతే నీ పైన, ఏ చీకటైతే నీ పైన ఏలుబడి చేస్తా ఉందో, ఏ అపవాది నీ పైన ఏలుబడి చేస్తున్నాడో వాటన్నింటిలో నుంచి ఆయన నిన్ను ప్రేమ దేవుని మీద విడిపించడానికి వచ్చాడు. ఇంకా దేనికి దిగి వచ్చాడు ఆయన అంటే, ఏ పాపంలో, ఏ కట్నలో, ఏ బంధకంలో, ఏ చీకట్లో నువ్వు ఉన్నావో వాటిలో నుంచి నేను బయటికి తీసుకుని రావడానికి ఆయన దిగి వచ్చినట్టుగా వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు. మీరు వచ్చిన మనుషుడు మానవుణ్ణి ఆయన ప్రేమించడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే, నిన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు కనుక, నిన్ను ఆయన తన స్వారూప్యంలో నిర్మించుకున్నాడు కనుక, నిన్ను తన ఊపిరితో, ప్రాణముతో, ఆత్మతో, జీవముతో ఆయన జీవింప చేస్తూ ఉన్నాడు కనుక ఆయన ప్రేమిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనల్ని ప్రేమించగంత తగినంత గొప్పతనం నీలో, నాలో, మనలో ఏదైనా ఉన్నదా అంటే ఏది లేదని దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇక 3-4 విషయాన్ని మనం చూసినప్పుడు, నా ప్రియమైన వాళ్ళారా, వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన మరణము, ఆయన పరిశుద్ధ రక్తము చిందించడం ద్వారా, బలి అర్పణగా అర్పించడం ద్వారా ఈ రోజున నీకు విమోచన కలగ చేయడమే కాదు,
రక్షణ కలిగించడమే కాదు, ఆయన పరలోక రాజ్యం వారసత్వమును నీకు అనుగ్రహించి ఆయన ఎక్కడ ఉన్నాడో నిన్ను అక్కడ ఉంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడైతే ఆయన రక్షించుకోలేడా? ఆయన వచ్చిందే మరణించడానికి, ఆయన వచ్చిందే తన ప్రాణం పెట్టడానికి, ఆయన వచ్చిందే యాగంగా అర్పించబడ్డానికి, యాగము అర్పించడానికి, యాగముగా అర్పింపబడ్డానికి ఆయన వచ్చాడు. ఆయన రక్తము చిందింపబడ్డానికే వచ్చాడు. ఆయన అడుగుకొట్టబడ్డానికే వచ్చాడు. ఆయన ప్రేమ దేవుని బిడ్డలారా, నీ కొరకే ఆయన బలి అర్పణగా సిలువను చూస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, శాపకరమైనటువంటిది, దోషకరమైనటువంటిది. అటువంటి వారిని మాత్రమే సిలువ వేస్తారు. కానీ నీ కొరకు ఆయన దోషిగా మారినాడు, నీ కొరకు ఆయన అపవిత్రుడిగా మారినాడు, నీ కొరకు ఆయన లోకానుసారమైన వ్యక్తిగా మారినాడు. టోటల్ గా మానవ శరీరాకారంలో ఉన్నాడు కనుకనే ఆయన బలి అర్పణగా అర్పించబడ్డాడు. కనుకనే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? అయ్యా ఇదిగో నేను భరించలేకపోతున్నాను చెప్పగలిగినాడు. అయ్యా ఈ గిన్నె నాయకులను తీసివేయమని చెప్పినాడు ఆయన. ఈ మాటలు ఎప్పుడు మాట్లాడతారు? మానవుగా ఉంటేనే తప్ప మాట్లాడలేనన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. అలాంటి దానికోసమే, నిన్ను విడిపించడానికి కోసమే ఒక్క మారే బలి అర్పణ నీకైనా నీ కుటుంబానికైనా ఆయనే బలి అర్పణగా ఉన్నాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. బలి అర్పణ అర్పింపబడడానికి వచ్చినటువంటి వ్యక్తి నన్ను ఎవరేం చేస్తారని ఆయన కాళ్ళ దగ్గర లేకపోతే ఆయన గుండెలు చెప్పుకొనేసి తన ఛాతిని చూపించలేదు, లేకపోతే ఆయన కండలు చూపించలేదు, లేకపోతే ఆయన నన్ను మీరేం చేస్తారా అని కొట్లాడడానికి పోలేదు. ఆయన కారణం ఏంటంటే నీ కొరకు వాటన్నిటిని నువ్వేమైతే సహించలేకపోతున్నావో, ఏవైతే భరించలేకపోతున్నావో, ఏవైతే తట్టుకోలేకపోతున్నావో వాటిని ఆయన భరించి సహించి ఓర్చి తట్టుకొని నిలబడి ఆయన బలి అర్పణగా అర్పింపడానికి గొర్రె పిల్ల ఆ యొక్క బొచ్చు కత్తిరించి వారి ఎదుట ఎంత మౌనముగా ఉంటుందో అంత మౌనముగా ఆయన ఉండడానికే ఆయన వచ్చాడు. 3 మేకలు తీసివేసుకోవడం కోసం కాదు ఆయన వచ్చింది. 3 మేకలు కొట్టుకోవడానికి కాదు ఆయన వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. కొట్టుకున్నందుకు, తీసుకోవడం ఎందుకు? ఈ ప్రశ్నలు కాదు కావాల్సింది. నీ కొరకు నీ దేవుడు ఏం చేశాడనే ముఖ్యం. నా విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం చూస్తున్నాడు. ఆయనే బలర్పణగా అర్పించబడకపోతే నీకు పాప క్షమాపణ, పాప విమోచన, దోషభరితమైనటువంటి జీవితం నుంచి విడుదల నీకు ఎంత మాత్రము కలగదన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. ఈ లోకంలో దేవుడు అనేవాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆ ఒక్కడే నీ కొరకు మరణించడానికి లేచినట్టుగా చూస్తున్నాం. ఏదైతే కోల్పోయిన వాటన్నిటిని ఆనందించి మరణానికి ఇవ్వడానికే వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఆ వచ్చినటువంటి వారు నీకు మరలా ఆ యోగ్యతను, మరణానికి అర్హతను, మరణానికి మహిమను ఆయన ద్వారా కలిగిందన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. కలువరి సిలువలో విలువ నాకు చూపెనుగా, కలుషము బాపి కరుణను చూపి నాకు తెలిమెనుగా. కలువరి సిలువ
సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాటను మనం చూద్దాం. యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా బిడ్డలుగా ప్రేమించి మా పరమ తండ్రి నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా స్పష్టంగా నాతో మాతో మీరు మీ అధికారిగా స్వరూపిస్తూ మాట్లాడి మా తృప్తిపరచమని, వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం మనసు మాకు గ్రహించి మహిమపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేయగానే అందరూ కళ్ళు తెరుస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న వారు కూడా చూస్తున్నాం. మొదటి మాట ఏంటంటే, మొదటి మాట యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరెరుగరు గనుక ఎంత చక్కటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఏమంటున్నారైనా క్షమించమని చెప్తూ ఉన్నారు. ఈ రోజున ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో ఎదుటి వ్యక్తిని క్షమించమని అడగగలిగేటువంటి ధైర్యం ఉందా? ఎదుటి వ్యక్తిని క్షమించమని అడగగలిగే ధైర్యం ఉందా? ఈ రోజున నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు ఏమంటున్నాడు? తండ్రి మీరేం చేస్తున్నారో వీరు ఎరగగలిగి. ఎవరిని గురించి చెప్తున్నాడు ఆయన చెబుతున్నది ఆ రోమా సామ్రాజ్యం యొక్క సైనికులు ఆయన కొట్టినటువంటి వారిని గురించి చెబుతూ ఉన్నాడు. అక్కడ నిలుచుండి యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరి గురించి, ఆయన మీద లేనిపోని నేరాలన్నీ కూడా మోపినటువంటి వారి గురించి ఆయన చెబుతూ ఉన్నారు. ఇంకెవరి గురించి చెబుతున్నాడు? అక్కడే ఉన్నటువంటి ఆయన పైన ద్వేషాన్ని పెంచుకున్నటువంటి యాజకుల గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. ఇంకెవరి గురించి చెప్తూ ఉన్నాడు అంటే, ఆ ఇశ్రాయేలుల గురించి చెప్తూ ఉన్నాడు. ఇంకెవరి గురించి చెప్తున్నాడంటే, ఏమాత్రం పడినట్టుగా నిలబడినటువంటి వారి గురించి చెప్తూ ఉన్నాడు. అన్ని తెలిసినటువంటి వారు సైతము కూడా, ఆయన ఎరిగిన వారు సైతము కూడా వారు ఏం చేస్తున్నాడో తెలియకుండా అలాగే అచేతనంగా నిలిచిపోయినటువంటి వారి గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో మీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని నా ప్రభువు అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనను నమ్మినటువంటి మనము, ఆయనను విశ్వసిస్తున్న మనము, ఆయన స్వంత రక్షకునిగా స్వీకరించినటువంటి మనము ఎలా ఉండాలంట? ఆయన వారముగా ఉండాలని, ఆయన వారసులుగా ఉండాలని, ఆయన బిడ్డలుగా ఉండాలని, ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే ఇక్కడ అంటున్నా, ఆయన వలే నీవు కూడా నీ ఎదుటి వారిని లేక నీ శత్రువులను అనుకుంటున్నటువంటి వారిని గురించి నువ్వేం చేయాలి? క్షమించాలి. క్షమించే గుణగణము నీ లోపల ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. మనం దేవుని ఈ లోకానుసారంగా మనం గమనించి మనం చూసినట్లయితే నిజంగా ఏ వ్యక్తిని మనం క్షమించలేము, మనుషులంగా మనం క్షమించలేము. కానీ దైవ బిడ్డలుగా మనము క్షమించాలి, దైవ కుమార్తెలుగా మనము క్షమించాలి. ఆయన ప్రజలుగా మనము వారిని క్షమించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనుషులందరూ కూడా కొంతమంది ఒక సహోదరుని పట్టుకొని వచ్చారు. సహోదరుని పట్టుకొచ్చి, అయ్యా ఇదిగో నువ్వు గొప్ప వారు చెప్పుకుంటున్నావు కదా, ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె పాపము చేసింది అనగా వ్యభిచారము చేస్తూ ఉండగా మేము పట్టుకున్న ఈమెని మేము తీసుకొని వచ్చాము. ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి. నువ్వేం సెలవిస్తావు? నువ్వేం మాట్లాడతావు? దీనికి ఏం తీర్పు తీరుస్తావని ఆయన అడిగితే ఆయన అన్నాడు, కిందికి వంగి ఏదో రాస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో రాస్తూ ఉన్నాడు. అంతే. అక్కడ రాస్తూ ఉన్నటువంటి సమయంలో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా, రాళ్ళు పడేసినట్టుగా, ఎవరు అక్కడ నిలిచి లేకపోయినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 8-10-11 వచనాలు. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. అందుకు యేసు నేను నీకు శిక్ష విధించా. నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను.
ఏం చెప్తున్నాడు ప్రభు? అబ్బా అని పిలుస్తూ ఉన్నాడు. సంబోధన చూడండి ఒకసారి, నువ్వు గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే వారిని మనం వెంటనే వాడు వీడు అది ఇది అని మనం మాట్లాడిస్తాం. కానీ నా ప్రభు అలా మాట్లాడట్లేదు, నా దేవుడు అలా మాట్లాడట్లేదు. అమ్మాని సంబోధిస్తూ ఉన్నాడు, అమ్మాని గౌరవంగా పిలుస్తూ ఉన్నాడు. ఎవరు నేను ఏమి అనలేదంటే, ఎవరు నన్ను ఏమన్నది కనుక అయితే నేను కూడా నేను ఏమి అనదలుచుకోలేదు కాబట్టి ఇక మీదట మాత్రం నువ్వు పాపము చేయొద్దని ఆమెకు చెప్పి ఆమెను పంపించేసినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ రోజున క్షమించగలిగే గుణం, క్షమించగలిగే హృదయం, క్షమించగలిగే మనస్సు, క్షమించగలిగే బుద్ధి, క్షమించగలిగే జీవితం నీ లోపల ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళ కాదు, వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళే, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే. ఎవరు తీసుకొచ్చారు ఆయన దగ్గరికి? ఆయన దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? పాపులే పాపిని పట్టుకొచ్చినారు. ఎవరండి? పాపులే పాపిని పట్టుకొచ్చినారు. ఇదిగో ఈమె పాపము చేస్తుందని, ఇదిగో ఈమె తప్పు చేస్తుందని, ఇదిగో ఈయన దోషం అపరాధం చేస్తున్నాడని పట్టుకొచ్చిన వాళ్ళే నీతిమంతులు కాదు, వాళ్ళే పరిశుద్ధులు కాదు, వాళ్ళే పవిత్రులు కాదు. వాక్యం సెలవిస్తున్న మాట పాపులే పాపిని పట్టుకొచ్చి ఇదిగో ఈమెను శిక్షించమని కోరుతూ ఉంటూ ఉన్నారు. ఆయన వంగి రాస్తూ ఉండగానే అందరూ వెళ్ళిపోయినారు. వాక్యం సెలవిస్తా ఉంది, ఈరోజు మీలో పాపం పెట్టుకొని ఎదుటి వారి యొక్క కంటిలో దూరములను వెతుకుతూ ఉన్నావు. జాగ్రత్త అని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది. తండ్రి మీరేమి చేయించున్నారో మీరెదగలి కనుక మీరేం చేయమంటున్నాయినా క్షమించమంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం నుంచి 46వ వచనం వరకు దయచేసి మనం చదువుకుందాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులు ఏం చేయాలంట? ప్రేమించుడి. అబ్బా ఎంత చక్కటి మాట. చదువు. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తూ ఉన్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగుతుంది? సుకరులను అలాగు చేయించు ఉన్నారని మీరు తెలుసుకునండి. హల్లెలూయా. నీ శత్రువును సైతం ఏం చేయాలంట? ప్రేమించాలి. నీ ప్రేమ శత్రువును ప్రేమించేదై ఉండాలి. అంత గొప్పగా నీ ప్రేమ ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, ప్రేమ కరువైపోయింది, పగలు ఎక్కువైపోయినాయి, శత్రుత్వం ఎక్కువైపోయింది, కోపాలు ఎక్కువైపోయినాయి, ద్వేషాలు ఎక్కువైపోయినాయి, క్రోధములు ఎక్కువైపోయినాయి. వాటిపైన మన మనసు ఏర్పాటు చేస్తా ఉంది. మనల్ని ఎవరో ఏదో అన్నారని వారిని కోపాలను పెంచుకుంటున్నాం, పగని పెంచుకుంటున్నాం. వాక్యం అంటుంది, ఆ పగని కాదు పెంచుకోవాల్సింది, కోపాన్ని కాదు పెంచుకోవాల్సింది, తగ్గింపును కలిగి ఉండాలని, ఓర్పుని కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నేను మీకు చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించనిక మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏం చేయాలంట? ఎవరి గురించి ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేయమని చెప్పగానే మన ప్రార్థన మొదలు పెట్టగానే మనకు రొటీన్ ప్రార్థన ఉంటుంది. స్టార్టింగ్ మీరు గమనించి చూడండి, ప్రార్థన చేసేటప్పుడు వెంటనే దేవునితో కనెక్షన్ ఏర్పడదు. అందరికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. కొంతమంది మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన నా పరలోకపు తండ్రి అని నాలాగా మొదలు పెట్టారు. కొంతమంది ఇంకొక స్తోత్రం 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 నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం అని ఇంకొకరేమో పూజనీయుడా, దయామయుడా, కృపామయుడా, ఇంకొకరు అలాగే స్టార్టింగ్ లో చేస్తాము. ఎప్పుడు ప్రేయర్ అందుకుంటుందో తెలుసా? ఎప్పుడు మధ్యలో అందుకుంటుంది మన ప్రేయర్. అప్పుడు మధ్యలో స్టార్టింగ్ అంతా అదే, ప్యాటర్న్ అంతా ఒకటే. అంటే నువ్వు మొదలు పెట్టే ప్రార్థన అక్కడ నుంచి అది ప్రార్థన కాదు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, నీ ప్యాటర్న్ ప్రార్థన కాదు, నీ ప్యాటర్న్ వరకే. కానీ ఎప్పుడు నీ ప్రార్థన మొదలవుతుందంటే నిజంగా నువ్వు ప్రార్థన కావాలనుకున్నప్పుడు, నిజంగా నీకు కష్టం కలిగినప్పుడు, నిజంగా నీకు శ్రమ కలిగినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తావే, అది నిజమైన ప్రార్థన. హింసించేవారంటే వాళ్ళు కాదు, నీ భార్యనో, నీ భర్తనో, నీ పిల్లలో, నీ తల్లిదండ్రులో వాళ్ళు కాదు హింసించేవారు. లోకంలో ఆత్మీయ జీవితంలో ప్రభు కోసం జీవిస్తున్నటువంటి నీ కొరకు
ప్రభు కోసం ఆత్మీయ జీవితం జీవిస్తున్నటువంటి వారి కొరకు ఎవరైతే హింసిస్తారో, మీరు బైబిల్ చదవద్దు, వాక్యం చదవద్దు, ప్రార్థనకు పోవద్దు, గుడికి పోవద్దు, తర్వాత గుడి లేదు బడి లేదు అనే వారి కొరకు, లేకపోతే కరవతాలు పంచంతో అనే వారి కొరకు, ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని నిన్నెవరో హింసిస్తే దాని గురించి కాదు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. లూకాసు వార్త 2వ మాట మనం చూద్దాం దయచేసి త్వరగా. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని చెప్పినాడు. ఎవరితో చెప్తున్నాడు? ఫ్రెండ్తోనా, స్నేహితులతోనా, సారీ పక్కింటి వారితోనా? ఎవరితో చెప్తున్నాడు ఆయన? ఎవరితో చెప్తున్నాడు? తనతో పాటు నిజంగా చెప్పాలంటే వారితో పాటు ఈ ప్రభువుని సిలువ వేసినారు చూస్తారా, వారిలో ఒకరితో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరితో ఆయన సిలువ వేసినారు? బందిపోటు దొంగలతో సిలువ వేసినారు. అనగా ఆయన మీద ఎంత కక్ష ఉందో, ఆయన ఎంత పగ ఉందో, ఆయన ఎంత ద్వేషం ఉందో, అనగా బందిపోటుతో ఆయన సిలువ వేసి ఆయన తక్కువ చేయాలని, ఆయన తక్కువ చేసి చూపించాలని, ఆయన దేవుడు కాదని చెప్పాలని, ఆయన కూడా బందిపోటు అని చెప్పడానికి వారితో ఆయన సిలువ వేసినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో నీ దేవునితో మాట్లాడుతున్న విషయాన్ని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన సిలువ పైన వేలాడదీయబడినప్పుడు ఆయనతో 2వ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అయ్యా, నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. బందిపోట్లు ఇద్దరు బందిపోట్లని సిలువ వేసినారు. వారిలో ఒకరితో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ ఒకరితో ఒకరు మాట్లాడిన కాదనంటే అందులో ఒకడు అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడొచ్చు కదా, నువ్వు సిలువ దిగి మమ్మల్ని కూడా దింపొచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు వాడు కూడా. సిలువ పైన ఉండి ఏం మాట్లాడుతున్నాడు వాడు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడిలో ఎంత కోపం ఉందో, వాడిలో ఎంత కక్ష ఉందో, వాడికి ఏం ద్రోహం చేసినాడు నా ప్రభు నాకు తెలియదు. అప్పుడైనా దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ నువ్వు దించుకోవాలనుకుంటే నువ్వు మాట్లాడాల్సింది సైనికులతో మాట్లాడుకోవాలి, సైనిక అధికారులతో మాట్లాడుకోవాలి, రోమ సామ్రాజ్యం వారితో మాట్లాడుకోవాలి, లేదా అధికారులతో మాట్లాడుకోవాలి. నా ప్రభుతో మాట్లాడడానికి నీవు ఎవరివిరా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వాక్యం సెలవిస్తుంది, నిన్ను నువ్వు దింపుకొని నన్ను దింపుమని అడుగుతూ ఉన్నాడు. అంటే ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడో వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. లోకంలో ఉన్నటువంటి మనుషులు క్రైస్తవులని అలాగే చూస్తూ ఉన్నారు. క్రైస్తవులంటేనే, విశ్వాసులంటేనే భయపడిపోతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలను చూస్తే భయం వేస్తుంది. వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకు భయం వేస్తున్నారంటే వారు ప్రార్థన చేసేవారు కనుక. జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, ఇదిగో క్రైస్తవుల దగ్గరికి మీరు వెళ్ళకండి, క్రైస్తవులు మీరు ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకండి, దే ఆర్ ద స్లీపింగ్ లయన్స్ అన్నాడు ఆయన. ఏమన్నాడు? వారు నిద్రించుచున్న సింహాలు అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మొదటి ప్రధాని మన దేశానికి, దే ఆర్ స్లీపింగ్ లయన్స్. వారి దగ్గరికి వెళ్ళబాకండి, వారు ప్రార్థనతోనే జయిస్తారు. వారు కొట్లాడే వాళ్ళు కాదు, పోరాడే వాళ్ళు కాదు, లోకానుసారంగా మనుషుల వల్ల పోరాడే మనుషులు కాదు. వాళ్ళు కేవలం దేవుని సంత ఉండి ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థనే లోకాన్ని తలకిందులు చేసేటువంటి ప్రార్థన వారు చేస్తారు కనుక జాగ్రత్త. వారిని ఎప్పుడు మీరు ఏమి అనకూడదు అని చెప్పాడు ఆయన. వారు నిద్రిస్తున్న వారి దగ్గరికి మీరు వెళ్ళి దాని తోకని పట్టుకొని ఏం చేయకూడదు, లేక దాని జుట్టును పట్టుకొని ఏం చేయకూడదు, లాక్కూడదు. లాగితే ఏమవుతుంది? అల్లకల్లం అయిపోతుంది, సునామీ ఎగుతుందన్న సంగతిని ఆయన బోధించినాడు, ఆయన చెప్పినాడు. ప్రేమ దేవుడ. అందుకే వాక్యం సెలవిస్తున్నమాట. ఈ రోజు ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దిగి నన్ను దింపొచ్చు కదా అని. నువ్వు నాకు ఏమైనా చుట్టమా కదండి? వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ
ఈ రోజున లోకస్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇలాగే ఉంటూ ఉన్నాయి. ఆ లోకస్తులకు దేవుని వాక్యం సెలవిస్తున్న దేవుని జవాబు ఏంటో తెలుసా? నీ పాపములు క్షమించడానికి ఆయన సిలువనెక్కినాడు, నీ పాపములు పరిహరించడానికి ఆయన సిలువ వేయబడ్డాడు అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 8వ వచనం చదవాలని మనం చేస్తూ ఉన్నాం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాళ్ళు ఎవరు కూడా ఎందుకు ఈయన సిలువ వేయబడ్డాడు, ఎందుకు ఈయన సిలువ పైన వేలం వేయబడ్డాడు, ఎందుకు బలి అర్పణగా అర్పించబడుతున్నాడు, దీన్ని ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నీవు దిగు, నన్ను దింపు. పనికిరాని మాటలు మాట్లాడుతున్నటువంటి విషయం మరొకసారి చదువుతాం. ఆ మాటని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే అన్యాయపు తీర్పు. ఏ తీర్పు అండి? నిజంగా ఎవరికి వేస్తారు సిలువ? ఆయనలో ఏ పాపమైనా చూసినారా? ఆయనలో ఏ తప్పైనా చూసినారా? ఆయన ఏ నేరమైనా చేస్తే ఆ నేరం పట్టుకున్నారా? ఆ నేరం రుజువు చేసిందా? ఆ నేరం రుజువు అయిందా? ఆ రుజువు కానటువంటి వాడికి ఏం చేస్తున్నారు? రోజున శిక్ష వేస్తూ ఉన్నారు. ఇది న్యాయమా అన్యాయమా? అన్యాయమే. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. కొనిపోబడ్డాడా? అప్పగించుకున్నాడా? అంటే అప్పగించుకుంటేనే కొనిపోబడ్డాడు, లేకపోతే అయ్యే ప్రసక్తే లేదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత అతడు నా జనుల అతిక్రమ క్రియలను బట్టి ఆయన మొత్తపడ్డాడు. సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడ్డాడు. అయినను అతడు తరుము వారిలో ఈ సంగతి ఎవ్వరు గుర్తించిన వారు లేరు. నిజంగానే మనమందరం దేవుని బిడ్డలమే, కానీ గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం. సహించలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. మీరు వచ్చిన ఎంత ఘోరం కదండి. తెలిసి కూడా మనము ఎంత నిర్లక్ష్యమైన జీవితం మనం జీవిస్తున్నాం. తెలిసి కూడా మనం ఎంత అలక్ష్యమైన జీవితం మనం జీవిస్తున్నాం. రోజు ప్రార్థన చేయాలి, రోజు వాక్యం చదువుకోవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కాపాడుకోవాలి. లోకానుసరమైనటువంటి అలవాట్లలో కానీ, లోకానుసరమైన క్రియల్లో కానీ, లోకానుసరమైనటువంటి ప్రవర్తనలో కానీ, లోకానుసర గడవడికలో కానీ, లోకానుసరమైన మాటల్లో కానీ, లోకానుసరమైన చూపుల్లో కానీ, లోకానుసరమైన విడికిలో కానీ, లేక లోకానుసరమైన నీ యొక్క జీవితంలో కానీ నువ్వు ఉండకూడదన్న సంగతి తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు అంటే అలాంటి జీవితమే నువ్వు జీవిస్తున్నావు. కనుక నీ రోజున నీ జీవితం ఏమైపోయింది అని ఒకసారి గమనిస్తే లోకానుసరమైన జీవితం అయిపోయింది. అందుకని ఈ మాట ఆయన చెబుతూ ఉన్నాడు. లాస్ట్ లైన్, ఆయన గుర్తించిన వారు ఎవరు కూడా లేరు అన్న సంగతిని, అందులో మనము కూడా ఉన్నామన్న సంగతిని నీవు తెలుసుకోవాలని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తూ ఉంటాడు ఆయన. మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారము యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అట్టి వారిలో నేను ప్రధాన. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. I'm the toppest person. I'm the first person. I will be the first person. నేనే మొదటి వాడిని పౌలు గారు చెప్తున్నారు. పాపుల కోసము ఆయన వాక్యం చెప్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏమని చెప్పాలి? పాపులను రక్షించిన కొరకు ఆయన వచ్చాడు. అర్థం చేసుకో పాపుల కొరకు, పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మూడో మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త
యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును ఆ. దగ్గర నిలుచుంటే చూచి అమ్మా అమ్మా, ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆ, ఎంత చక్కటి మాట. తన తల్లిని చూచి అమ్మా అమ్మా ఇదిగో నీ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో తన చెప్పాను. తల్లితో చెబుతూ ఉన్నాడు. మూడో మాట, ఆయన సిలువలో ఉండి మాట్లాడుతున్నటువంటి మూడో మాట. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన తల్లిని ఇక విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తల్లి బాధ్యతని తన సహోదరునికి అప్పగిస్తున్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తన బాధ్యత ఆయన మర్చిపోలేదు. సిలువలో ఉండి తన బాధ్యతను మర్చిపోలేదు. మనం ఈ రోజున మనం ఉద్యోగం దగ్గర ఉంటే ఫోన్ పడే అని అంటారు, లేకపోతే ఊరికే ఫోన్ చేయకు అని అంటారు. మన మీద పెద్ద రాచరికం చేస్తున్నట్టు, మన మీద పెద్ద పనిలో ఉన్నట్టు, మన మీద పెద్ద కార్యంలో ఉన్నట్టు, మన మీద మినిస్టర్ అన్నట్టు కదండి. అన్ని అట్లే దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా బిజీ లైఫ్ మనది ఇది. కానీ ఆయన శిలువ పైన ఉండి, శ్రమలో ఉండి, వేదనలో ఉండి, బాధలో ఉండి, రక్తం కారిపోతా ఉంది. రక్తం కారిపోతున్న కొద్దీ ఏం జరుగుతుంది అక్కడ అని అంటే శరీరంలో ఆ యొక్క బలం తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. మనిషి నిరసించిపోతాడు, మనిషి చచ్చిపోతాడు. అలాంటి సమయంలో ఎండలో వేగం తీయబడినటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆ యొక్క తల్లి యొక్క బాధ్యతని తన కుమారునికి అప్పచెప్తూ ఉన్నాడు, సహోదరునికి అప్పచెప్తున్నాడు. ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన సహోదరునికి అప్పగిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఒకసారి గమనించి చూద్దాం. ఒకసారి నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం చదవాలని మనం చేస్తూ ఉంటున్నాను. త్వరగా నిర్గమకాండము ఎవరైనా ఒకరు సామెతల గ్రంథం 23:22 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశమందు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని సన్మానించుము. మొదటి ఆజ్ఞ అంతేనమ్మా. ఫస్ట్ ఆజ్ఞ, ఫస్ట్ కమాండ్మెంట్. వాక్యం చెప్తుంది నీ తండ్రిని సన్మానించుము. యవనస్తులారా ఒకసారి చేయలేబట్టండి. యవనస్తులు పిల్లలందరూ చేయలేబట్టండి. చేయలేబట్టండి, కూడా చేయలేబట్టండి అందరూ. మీరందరూ మీ తల్లిదండ్రులని ఏం చేయాలా? తండ్రిని సన్మానించాలి. ఏం చేయాలి? దించదు, ఉంచండి అట్లాగే. తండ్రిని ఏం చేయాలంట? సన్మానించడం అంటే గౌరవించాలి, మర్యాద కలిగి ఉండాలి. చీ పోవే, చీ రావే పోవే ఈ మాటలన్నీ మాట్లాడకూడదు. డాడీని కూడా అట్లా మాట్లాడకూడదు. నీకు ఎంత ప్రేమ ఉన్నా, డాడీని నేను ఎంత ప్రేమించినా డాడీ, మమ్మీ అంతేగాని రావే పోవే, రారా పోరా, నేను ఇట్లా చేస్తా, నేను అట్లా చేస్తా, ఇవన్నీ పనికిరాని మాటలు కూడా తల్లిదండ్రులతో మీరు వాళ్ళు ప్రేమ చేస్తే ప్రేమించబడండి. కానీ మీ నోరు సారి చేయలేబడాలి. అప్పుడు చెయ్యి. మీ తల్లిని మీ తండ్రిని ఏం చేయాలంట? సన్మానించండి. శాల్వా కప్పి దండేసి మీకు వందనాలు అని చెప్పట్లేదు నేను, అంత అవసరం లేదు. కానీ గౌరవంగా, మర్యాదగా, ప్రేమగా ఉండాలి. వాళ్ళు కోపగించుకున్నా, వాళ్ళు తిట్టినా, వాళ్ళు ఏమన్నా, వాళ్ళు మిమ్మల్ని కొట్టినా మాట్లాడకుండా, వాళ్ళని కళ్ళు పెట్టి చూడకుండా, ఉరుమురిపి చూడకుండా చూసి ఇట్లా పోతుంటారు. ఇట్లా నాకు తెలుసా సంగతి. చూడరా ఇట్లా చూస్తారు. ఆ చూపులన్నీ బంద్ చేయండి. ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే మీ చూపు కని చూపు పోతుంది అట్లా చూస్తే. నేను చెప్పట్లేదు ఆ మాట, ఇప్పుడు చదవబోతుంది అదే మనం ఆ మాటని చదవబోతున్నాం. ఇంట్లో ఉండండి. అయితే వాక్యం ఏం చెప్తున్నారంటే నీ తండ్రిని సన్మానించండి. మీరు ఎంతగా సన్మానిస్తే మీరు అంతగా ఆశీర్వదింపబడతారు, అంతగా మీరు దీవింపబడతారు, అంతగా మీ జీవితంలో మీరు ప్రయోజకులు అవుతారు, అంతగా మీ జీవితంలో ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లల్ని ఎంత ప్రేమించాలో అంతే ప్రేమించండి. ప్రేమించేంత వరకే ప్రేమించండి. సొంగగాల్సి కూడా మీరు ప్రేమించద్దు దయచేసి. ఏది పడితే అది ఇప్పించి, ఏది పడితే అది కొనిచ్చి, వాళ్ళ చూసి ఇంకొకరు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నా దగ్గర ఉన్నాననుకోవడము తప్పు. అది పెద్ద పొరపాటు. అది తర్వాతకి వచ్చేది గ్రహపాటు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం.
విడిచే పైకెత్తండి. హల్లెలూయా. చెప్పండి, ఆ వెంటనే చెప్పండి. తల్లిని, నా తల్లిని, నా తండ్రిని సన్మానించదను, గౌరవించదను. హల్లెలూయా. సన్మానించదను, గౌరవించదను, మర్యాద కలిగి ఉండి ప్రవర్తించదను. ఆ సన్మాన జీవితం కలిగినటువంటి వారై ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుంది? సామెతల గ్రంథం తిప్పి అర్థం చేసుకుని సామెతల గ్రంథం 23:23 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నిన్ను కనిన తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయక. కనిన తండ్రిని, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము, నీ తండ్రి ఉపదేశం ఏం చేయాలంట? అంగీకరించాలి. నీ తండ్రి ఉపదేశాన్ని, నీ తండ్రి మాటలను, నీ తండ్రి యొక్క ఆ యొక్క హెచ్చరికలను ఏం చేయాలి? నువ్వు అంగీకరించాలి. కష్టమైన అంగీకరించాలి, నష్టమైన అంగీకరించాలి, శ్రమైన అంగీకరించాలి, బాధ అయినా అంగీకరించాలి. నువ్వేం చెప్పిన అనలు నువ్వు అనకూడదు. నీకంటే ఎక్కువ తెలుసు నాకని అనకూడదు. ఒకవేళ అతనికి చదువు లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ చిన్న ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఆయన సంపాదన ఎక్కువ లేకపోయినప్పటికీ ఆయన నువ్వు చులకనగా మాట్లాడకూడదు. ఆయన చులకనగా నువ్వు చూడకూడదు. నువ్వు నాకేం కొనివ్వట్లేదు, నువ్వు నాకేం ఇవ్వట్లేదు. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఐఫోన్లు ఉన్నాయి, నా ఫ్రెండ్స్ అందరి దగ్గర మంచి పెద్ద పెద్ద బైకులు ఉన్నాయి. ₹1,00,000 బైక్ ఉంది, 5 లక్షల బైక్ ఉంది, 10 లక్షల బైక్ ఉంది, కార్లు ఉన్నాయి, ఐఫోన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండియాలో వాళ్ళు ఉంటారు. ఇలాంటి పనికిరాని మాటలు నీ తండ్రి దగ్గర మాట్లాడడానికి నీకు అధికారము లేదు. నీ దేవుడు నిన్ను, నీ తండ్రికి నిన్ను పుట్టించాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. నీ తండ్రిని నువ్వు అంగీకరించకపోతే నీ తండ్రి అయిన దేవుని కూడా నువ్వు అంగీకరించాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత నీ తల్లి ముదిమి యందు ముసలితనమందు ఆమెను ఏం చేయకూడదంట? నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. అదే సామెతల గ్రంథం 20:20-27 చదువుదాం. దయచేసి. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఏమైతుందంట? ఏమైందంట? ఎక్కడ ఆరిపోతుందంట? కారు చీకటిలో దీపం ఆరిపోతుంది. యేసు ప్రభు బాధ్యత కలిగి శిలువ పైన ఉండి, ఎక్కడుండి? శిలువ పైన ఉండి నేనే నరక యాతన పడుతున్నా అని వదిలేశాడా? మర్చిపోయాడా? మర్చిపోలేదు. నిన్ను కన్న తల్లిదండ్రుల విషయంలో అంత జాగ్రత్త కలిగి ఉండాలనేది ఈ వాక్య భాగం యొక్క ఉద్దేశం. అందుకే వాక్యము దేవునితో మాట్లాడుతున్నాడు. రాత్రి 3:30-4 మధ్యలో పాస్టర్ వచ్చి ఛాయించి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా నిజం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఈరోజు నేను జీవితంలో పాటించేవాడు ఎంత సంతోషపడతాడు. ఇంకా నేను ఏదో తక్కువ చేస్తున్నానేమో, ఇంకా నేనేమైనా నా తల్లిదండ్రులకు విరుద్ధంగా ఉంటున్నానేమో అనే భయం వారిలో ఉంటుంది. పాటించిన వారికి ఎప్పుడు చెప్పేటి, ఎప్పుడు వినేటి, ఎప్పుడు ఇవే చెప్తారు, వీళ్ళు ఎప్పుడు హెచ్చరికలు చేస్తారు, ఎప్పుడు గద్దెంపులు చేస్తారు, ఎప్పుడు ఇవే మాట్లాడతారు తప్ప. కాబట్టి నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండే సోమరిపోతులు కాదు, దున్నపోతులు అన్నారు. ఇంకా ఏదైనా కూడా అనొచ్చు వాళ్ళని. ఆమేన్ హల్లెలూయా. మీ పిల్లలు మీ చేతిలో ఉన్నారా? నిజంగా మీ మాట వింటున్నారా? నిజంగా మీ మాటకు లోబడుతున్నారా? తల్లిదండ్రులు దేవుడు గ్రహించాలి. వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? వినని పిల్లల కోసము, వినని కుమారుల కోసము, వినని కుమార్తెల కోసము మనం ఏం చేయాలంట? తల్లిదండ్రులుగా ప్రార్థన చేయాలి. అందరికి ఒకే బుద్ధి ఉంటుందని నేను అలా, అందరికి ఒక మంచి బుద్ధి ఉంటుందని నేను చెప్పట్లేదు. ఇక్కడ వాక్యం అంటుంది, తల్లిదండ్రులను దూషించు వారికి వాని దీపము కారు చీకట్లో ఆరిపోతుంది. గడాంధకారంలో ఆరిపోతుంది. హల్లెలూయా. తండ్రిని తల్లిని నువ్వు ఒక వేరే నిర్లక్ష్యం చేస్తే నీ దీపము కారు చీకట్లో ఆరిపోతుంది. తల్లిదండ్రులు అనుకుంటున్న మనసులో, అబ్బయ్యా ఈ వాక్యం ఖచ్చితంగా నా పిల్లలకి ఎంత కరెక్ట్ గా సూట్ అవుతుందో, అబ్బాబా దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో.
ఉండొచ్చు, మీరు సంబరపడుతుండొచ్చు. మీ సంబరం అంతా నేను తీస్తా కదా. ఆమేన్, హల్లెలూయా. మీరు సంబరపడడం కాదు, అలా అవ్వడానికి గల కారణం ఏంటిది అని అంటే, నీవు చిన్నగా ఉన్నప్పటి నుంచే వారి గురించి నువ్వు పట్టించుకోలేదు, వారి గురించి సరైనటువంటి మార్గంలో అనగా ప్రార్థనలో నువ్వు పెంచలేదు, వాక్యము చదివించట్లేదు, ప్రార్థన చేయించలేదు, కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టలేదు. కాబట్టి వాళ్ళు అలా పెరిగిపోయారన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటికైనా నువ్వు చేయాల్సిన పని అదే అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గృహానికి వెళ్ళినా, అన్నా నా కొడుకు, అన్నా నా కుమారుడు, అన్నా నా కుమార్తె అస్సలు మాట వినట్లేదు, దయచేసి నువ్వు ప్రార్థన చేయన్నా, అన్నను గట్టిగా ప్రార్థన చేయద్దా, అన్నను మోకాలను ప్రార్థన చేయద్దా, అన్న కన్నీరు ప్రార్థన చేయద్దా అని నేను చేస్తావు. నువ్వేం చేస్తావు? ఏ దీపం మారిపోతుంది? ఇప్పుడు 27వ వచనం చదవండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగమునన్నియు శోధించును. అది సంగతి. అదేనా దేవుడు వాక్యం సెలవిస్తున్నమాట. ఏ దీపం అంట? నీలో దేవుడు పెట్టిన ఒక దీపం. ఏంటది? ఆత్మ. అది కారు చీకట్లో ఆరిపోతుంది, గడాంత కాలంలో ఆరిపోతుంది. జాగ్రత్త. అందుకే వాక్యం చెప్తుంది, నా ప్రియమైనటువంటి దైవజనమా, నా దేవుడు తన బాధ్యతను మర్చిపోలే. తన యొక్క బాధ్యతను ఎప్పుడు ఆయన మరవలేదు. తన శ్రమలో, కష్టంలో, ఆ యొక్క బాధలో కూడా ఆయన తన తల్లిని మరవకుండా తన సహోదరునికి, అమ్మా ఇదిగో నీ యొక్క కుమారుడు, అదిగా నా సహోదరుల ఇదిగో నీ తల్లి అని ఆయన బాధ్యతను అప్పగించినట్టుగా చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. తన తల్లిని ఏం చేశాడు? అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. 4వ మాట చూద్దాం దయచేసి. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం ఇంచుమించు 3 గంటలప్పుడు 46వ వచనం. యేసు ఏలీ 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 లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. హల్లెలూయా. ఎంత గొప్ప మాట ప్రపంచం. నా దేవా అని ఆయన పిలుస్తున్నాడు. నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచిపెట్టావు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టకపోతే ఈ రోజున ప్రేమ దేవుడి వచ్చినటువంటి పని ఏదైతే ఉందో అది సార్థకం కాదు, అది కరెక్ట్ కాదు, అది సెట్ రైట్ అవ్వదు. ప్రేమ దేవుడి ఆయన చెయ్యి విడవకపోతే పని పూర్తి కాదు. కనుకనే ఆయన కూడా తన చెయ్యిని విడిచిపెట్టేసినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి ఒకసారి నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం జ్ఞాపకం చేస్తాను. అందుకు యెహోవా మోషేతో ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముకొనెను. మోషే ఆకాశము వైపు చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి తన చెయ్యిని విడిచిపెట్టినాడో అప్పటిదాకా ఎండ భయంకరంగా కాస్తున్న ఎండ ఏమైపోయింది? కనుమరుగైపోయింది. తండ్రిని దేవుడు చెయ్యి విడిచిపెట్టినాడు, ఆకాశము చూడలేకపోయింది, సూర్యుడు చూడలేకపోయినాడు, చంద్రుడు చూడలేకపోయినాడు. అంత మబ్బులు కమ్మిపోయినాయి, భయంకరమైన చీకటి ఏర్పడినది, బలాదుగరము చీకటి ఏర్పడింది. నా ప్రేమ దేవుని బిడ్డ, ఎందుకనంటే ఆయన కూడా చూడలేకుండా ఉన్నాడు. తండ్రి దేవుడు కూడా తన కుమారుని చూడలేకపోయినాడు. కనుకనే అవన్నీ కూడా ఒకేసారి సృష్టి యావత్తు కూడా చీకటి మయమైపోయింది. ఎందుకంటే ఆయన పడుతున్న నరక యాతలను చూడలేకపోయినాడు కనుక చీకటి మయమైపోయింది. అన్నాడు మోషే, ఐగుప్తులో ఆ కారు చీకటి లేక గాఢాంధకార చీకటిని కమ్ముకొనుడు కాక అంటే ఆ యొక్క అద్భుతాలు ఒక అద్భుతము ప్రేమ దేవుని బిడ్డరా ఇక్కడ కలిగినట్టుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన చెయ్యి విడిచిపెడితే తప్ప అలాంటి భయంకరమైన చీకటిలో ఆయన వేలాడ దిగబడుతున్నట్టుగా దేవుని వాక్యం ద్వారా చూస్తున్న కారణం తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదవాలని మనం చేస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 2, 3 వచనాలు 4 వచనాలు
సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగినది ఏది కానీ లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని ఎంత మాత్రము గ్రహింపలేకపోయేను. దేవుని యొద్ద నుండి నువ్వు చదవమ్మా. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. చాలు. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఆయన అంటున్నాడు, చీకటి ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యను. ఆయన వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది కానీ చీకటి మాత్రం ఎంత మాత్రము గ్రహింపలేకపోయాను. ఆ చీకటిలో ఉన్న నిన్ను ఆయన వెలుగు తీసుకొని రావడానికి ఆయన చీకటిలోకి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నిలా కదిలించుచున్నది. చీకటిలో ఉన్న నిన్ను ఆయన వెలుగులోకి తీసుకురావడానికి ఆ చీకటిలో వేలాడదీయబడినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఆమేన్. ఆయన పడింది ప్రసవ వేదన. ఎక్కడ? శిలువ పైన మన కొరకు ప్రసవ వేదన పడుతున్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దైవజనమా, ఈరోజు సృష్టి యావత్తు ప్రభువులకు రాసిన పత్రికలో మాట చెప్తున్నాడు. సృష్టి యావత్తు ప్రసవ వేదన మూలుగుచు ప్రసవ వేదన పడింది దేనికోసం అంటే దీనికోసమే. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఆమోస్ రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఇంకా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:14. ఆమోసు 8:9.
ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా, ఆ దినమున ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేసిదును, పగటి వేళను భూమికి చీకటి కమ్ము చేయుదును. ఏమంటున్నాడు? ఆనాటి కాలంలో ఏం చేస్తున్నట్టయినా సూర్యుని అస్తమింపజేసేదను, పగటి వేళను భూమికి చీకటి కలుగుతుంది. ఎప్పుడు జరిగింది ఇది అని అంటే ఆయన సమయంలో ఇదంతా కూడా జరిగినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దైవజనమా, వాక్యంలో ప్రతి విషయం మనకు విశదీకరించబడింది. అందుకని వాక్యం చదవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సూర్యుడు అస్తమించిన భూమి చీకటి కమ్మపోయినట్టుగా వాక్యం ద్వారా చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3:4-14 మనం చూద్దాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ఆయన ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి ప్రాణం మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ప్రాణం మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ఈయన కూడా శాపగ్రస్తుడిగా చేసేసారు. ఈయనలో ఏ నేరము, ఏ పాపము, ఏ దోషము ఏది కనిపెట్టలేదు, ఏది కూడా నెరవేర్చడానికి రాలేదు, ఏది కూడా సాక్షాత్ము లేదు. కానీ ఆయనను శాపగ్రస్తుడిగా వేలాడ తీసినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే భయంకరం ఇంకొకటి లేదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పికొనుచున్నానని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. తప్పికొనుచున్నాను అనే మాటను ఒకసారి గమనించి మనం చూస్తే, ప్రేమ దైవజనమా, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఆయన అంటాడు, ఆయన తన శరీరంలో సత్తువంతా అయిపోయింది, ఆయన దాహం వేసింది, దాహం వేసి ఆయన అన్నాడు తప్పిక అని ఆయన అరుస్తూ ఉన్నాడు, లేక ఆయన అడుగుతూ ఉన్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే చిలక అనేది ఒకటి ఉంటుంది, చేదు చిలక అని చెప్పబడుతూ ఉంది. చేదు చిలుకను ఆయన నోటికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఆయన ఏం చేస్తున్నారంటే దానిని ఆయన మరి తల తిప్పేసినట్టుగా మనం చూస్తున్నాం, అనగా తృణీకరించినట్టుగా చూస్తున్నాం. కారణం ఏంటిది అని అంటే ఒక విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. వినిగర్ మాయర్ అనగా బోలం అనే మాట వస్తుంది. సాంబ్రాణి, బోలము, బంగారము, సాంబ్రాణి, బోలం ఏదైతే ఉందో అది కటిక చేదుగా ఉంటుంది. అయితే ఆ బోలమును ఆయన చిలుకకి ఇచ్చి ఆయన వినిగర్ అనగా మాయర్ అనగా చేదుని ఇంకో విధంగా చెప్పాలంటే మనుషులకు ఆపరేషన్ చేస్తే అనస్థీషియా ఇస్తారు కదా, మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. ఎందుకు? ఆయన వారికి ఏ నొప్పి తెలియకుండా. అలాంటి వినిగర్ ని, అలాంటి చేదుని ఆయనకు త్రాగించడానికి ప్రయత్నం చేశారు. అది ఆయన గుర్తుపట్టి తన శరీరము ఇప్పుడు మత్తయిపోతే ఆ బాధ, వేదన అనేది ఆయనకు తగ్గిపోతుంది. ఆ వేదన పోవద్దని, ఆ బాధ తగ్గొద్దని, లేక అలాంటి తాగి తను ఏ కార్య నిమిత్తమైతే వచ్చినాడో ఆ కార్యం నెరవేర్చబడకుండా అయిపోతుందని ఆయన ఆ మత్తు పదార్థాన్ని తృణీకరించాడు. ప్రియమైన నీ కొరకు, నా కొరకు ఆయన ప్రసవ వేదన పడినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. చదవండి దయచేసి. ఎబ్రియలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా కీర్తనలు 69:21. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమాన అనుభవం లేక సమస్త విషయములలో
మన వలననే ఆయన శోధింపబడినను ఆ. ఆయన పాపము లేని వాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి ఆ. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ఆ. ధైర్యముతో కృపాసనమున యొద్దకు చేరుదుము. మన వలనే మనుషుడు కానీ ఏ సహాయాన్ని తీసుకోలేదు ఆయన. ఏ సహాయాన్ని ఆయన తీసుకోలేదు. మనలాంటి మనుషుడే, మనలాంటి మానవుడే, మనలాంటి ఆ యొక్క శరీర ఆకారంతోనే వచ్చినటువంటి దేవుడు ఇలాంటివి ఏమి తీసుకోకుండా ఆయన మనుషుడుగానే వాటినన్నిటిని అనుభవించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆ తర్వాత కీర్తనలు 69:21 వారు చేదును నాకు ఆహారముగా వారి చేదు నాకు ఆహారంగా ఇచ్చి నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చినాయి. చేదును వారు ఏం చేశారంటే చిరకను ఆయనకు అందించినట్టుగా చూస్తున్నాం. 22:14-16 చదవాలి మనం చేస్తున్నాం. 14-16 వరకు 22 కీర్తన. నేను నీళ్ళ వలె పారబోయబడి నేను ఉన్నాను. నీళ్ళ వలె పారబోయబడితిని. నా ఎముకలన్నీ నా స్థానము తప్పి ఎముకలను ఉన్నవి. స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా హృదయము నా అంతరంగమందు నా అంతరంగము నా అంతరంగమందు ఆ. మైనము వలె కరిగి ఉన్నది. మైనము వలె కనిపించున్నది. నా బలము ఎండిపోయి నా బలము ఎండిపోయి చిల్లు పెంకు వలె చిన్న ఆయను. పెంకు వలె ఆయను. నా నాలుక నా నాలుక నా దవడను అంటుకొని నా ఉన్నది. దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి నీవు ఉన్నావు. నన్ను ఎక్కడ పడేశావు? ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని కుక్కలు నన్ను ఉన్నవి. చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఎంత చక్కటి మాట ఇది! ఎవరు చెప్తున్నారు? కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ప్రవచిస్తూ ఉన్నాడు ఒక ప్రవచనం. ఆయన 1000 సంవత్సరాల క్రితమే చూసినటువంటి ఒక దృశ్యాన్ని ఆయన కీర్తనగా రక్షిస్తూ ఆయన దర్శనంలో చెప్తున్నట్టుగా వాక్యం ద్వారా చూస్తున్నాడు. నా బాధి ఈ మాట గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఏమన్నా నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఇంకేం ఎంత ఘోరం! ఇవన్నిటికీ కారణము కేవలము నువ్వు నేను మాత్రమే. అనగా మన పాపము, మన దోషము, మన అపరాధ క్రియలు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకుంటున్నాం, కానీ ఎంతవరకు దాని ప్రకారంగా మనం జీవిస్తున్నాం, ఎంతవరకు దాని ప్రకారంగా మనం బ్రతుకుతూ ఉన్నాం, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయంలో అక్కడ ఆయన క్రీస్తు యేసుకు మనకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఎలా వచ్చిన ఆయన? ఏమి లేని వారిగా వచ్చారు. ఏమి లేని వారి సమస్తమును రిక్తుడిగా చేసుకొని వచ్చినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటాం. అలాంటి జీవితం నువ్వు నేను జీవించాలి. ఏమి లేని వారిగా ఉండమంటే అర్థం రిక్తుడిగా అవ్వడానికి కారణం ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు. అంతే. లోకంలో ఉన్నటువంటి ఆశలను, కోరికలను విడిచిపెట్టి ఆయన వలె అన్నింటినీ వదిలేసిన బిడ్డగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నువ్వు జీవించదని చెప్పట్లే, జీవించమంటున్నాడు, కానీ లోక ఆశను విడిచిపెట్టమని చెప్తున్నాడు. అది రిక్తమైనటువంటి జీవితం అనే సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. 6వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19:30 యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించేసినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? ఏం సమాప్తమైనది అని ఒకసారి గమనించి మనం చూసినట్లయితే, ఆయన ఎందు నిమిత్తమైతే పరలోకాన్ని విడిచిపెట్టినాడో, ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చినాడో, ఏది కార్యం నిమిత్తమైతే ఆయన నువ్వు నేను పడలేని, చూడలేని, సహించలేని, తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనం అనుభవిస్తూ ఉంటున్నాము. శ్రమనైనను, కష్టమైనను, నష్టమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, బాధ అయినను, వేదనైనను, ఆ అపవిత్ర అవమానమైనను, నిందైనను, అయోగ్యమైనటువంటి ఏదైనప్పటికీ కూడా ఈ లోకంలో ఏదైతే నీవు నీ స్థితిలో ఉన్నావో వాటన్నిటికీ ఆయన సమాప్తమైనదని పలికినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఇదిగో ఆయన 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులతో జీవించాల్సిన జీవితం సమాప్తం అయిపోయినది. 3.5 సంవత్సరాల యొక్క సేవ సమాప్తం అయిపోయినది. ఆ ప్రధాన యాజకులు, ఆ యొక్క సదుకాయులు, పరిసయ్యులు ఆయన పైన ఒక ముక్కుమ్మడిగా వచ్చి ఆ జరిగించాల్సిన కార్యక్రమం అంతా సమాప్తం అయిపోయింది. ఆ గెత్సెమనే తోటలో ఆయన చేస్తున్న ప్రార్థన, 12 గంటల ప్రార్థన, ఒక గడియన నాతో కూడా ప్రార్థన చేయలేదా ఆయన చెప్పిన మాట, ఇవన్నీ కూడా సమాప్తమైనది. ఆ రోమా సైనికులు వచ్చి ఆయన్ని
పట్టుకొని బందిపోటు వలె దొంగ వలె ఆయన మీకి హృదయాలు తీసుకొని వచ్చి ఆయనని బంధించి ఆయన చెరసాలకు తీసుకొని వెళ్ళినది సమాప్తమైనది. పిలాతు దగ్గర, ఆయన తర్వాత ఇంకొకరి దగ్గర ఆయన 6 సార్లు ఇటు అటు తిప్పినంత సమాప్తం అయిపోయింది. ఆయన పైన నేరారోపణ చేసింది, సమాప్తం అయిపోయింది. ఆయన పైన దేవుడు సిలువ వెయ్యండి అని చెప్పి ఆజ్ఞ బయలు అది సమాప్తం అయిపోయింది. అన్ని సమాప్తం అయిపోయిందని ఆయన చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 43వ వచనం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు. వారు ఆయనను చంపుదురు. మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. అది సమాప్తం అయిపోయింది. తర్వాత 26-43 ఇంకో మార్కు సువార్త 14-41. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు ఇంకా మాట చెప్పుచు మూడో మారు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి మార్కు 45 చదువు. తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబోతున్నాడు. లెండి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఇది కూడా సమాప్తమైపోయింది. చదువు. ఆయన మూడవసారి వచ్చి లూకా 22:50 కూడా. ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీసుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించుచున్నాడు. రండి వెళుదాము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పి ఇది కూడా సమాప్తమైపోయింది. లూకా 22:53. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. అంధకార సంబంధమైన అధికారం కూడా ఇప్పుడు ఏమైపోయింది? సమాప్తమైనది. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. ఆమేన్. హల్లెలూయా. కొలస్సీ 1:13. 1:13 సారీ. కొలస్సీ 1:13. 2:15 కూడా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి కలగజేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేశారు. ఇది కూడా సమాప్తమైపోయింది. 2:13. 2:15. అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుని వ్రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, ఏ పత్రం అయితే ఉందో ఆ పత్రము ఎక్కడ ఏమైపోయిందంటే సిలువ పైన మేకులతో కొట్టి దాని మీది చేతి వ్రాతను చెరిపివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసి ఉన్నాడు. ఇది కూడా సమాప్తమైనదని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆఖరి మాట 7వ మాట. ఈ 7వ మాటను మనం చూద్దాం. దయచేసి గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదవాలని మీకు నేను మనం అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. లాస్ట్ ద ఫైనల్ వర్డ్, దేవునికి తన ఆత్మను అప్పగించాడు. సమాప్తమైపోయింది. లాస్ట్ తన ఆత్మ కూడా దేవునికి అప్పచెప్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదవాలని మనం చేస్తున్నాం. ఎవడును కూడా నా అంతట నేనే దాన్ని తీసుకొనుచున్నాను.
దాన్ని పెట్టుచున్నా దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకున్నప్పుడు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞలు నేను పొందుకున్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, అందరు ఏమన్నారు? ఆయనను చంపేసినారు, ఆయన చంపినారు అని మాట్లాడుతున్నారు. ఆయన ఎవ్వరు చంపలేదు, ఆయన ఏం మర్డర్ కాలేదు, ఆయన ఏమో ఆత్మహత్య కూడా చేసుకున్నాడా? సూసైడ్ చేసుకున్నాడా? లేకపోతే ఆయన మర్డర్ చేసినారా? ఎవ్వరు కూడా చేయలేదు. లోకంలో నీ ప్రాణం పోవాలన్నా ఆయన చేస్తూ ఉంది, నీ ప్రాణం పోతే ఆయన తీసుకుంటాడు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తున్న వారంటే ఆ నీ ప్రాణము నా ప్రాణానికి మనకి ఇక్కడ సెక్యూరిటీ లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనం పెట్టలేము, తీసుకోలేము. మనం ఎప్పుడు వచ్చినామో, ఎలా వచ్చామో, మనం ఎలా వెళ్తామో కూడా మనకు తెలియదు. వచ్చిన వారికి తెలియదు, పోయేది కూడా మనకు తెలియదు. ఈ విషయం దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ఒకే ఒక్కడు యేసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఎందుకు వచ్చాడో, ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడో, ఎందుకు తన ప్రాణమును ఆయన తనకి అప్పగిస్తున్నాడో, ఎవరికి ఇస్తున్నాడు? ఆయన తన ప్రాణమును, తన ఆత్మను ఎవరికి ఇస్తున్నాడండి? ఎవరికి ఇస్తున్నాడు? మనం కదా ముద్దుట్లో, మనం కదా ఇంకా మనపురంలో అక్కడక్కడ బంగారం పెట్టి డబ్బులు తెచ్చుకుంటామో అలా పెట్టి మళ్ళీ ఆయన 3వ రోజు తీసుకున్నట్టుగా చూస్తూ ఉంటారు. ఆయన ఒక్కడు మాత్రమే. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా తమ ప్రాణమును పెట్టలేదు, తమ ప్రాణమును తీసుకోలేదు. ఎవరు చనిపోలేదు, ఎవరు బ్రతకలేదు. చనిపోయిన వాడు మరలా ఎన్నడూ లేవలేదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. లాజరు చచ్చాడు, మరలా బ్రతికాడు, మరలా చచ్చాడు. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. యాయరు కుమార్తె చనిపోయింది, మరలా లేపబడ్డది, మరలా చనిపోయింది. ఇలాగ విధవరాలిక కుమారుడు ఆ యొక్క చనిపోయినటువంటి వారిని లేపినాడు, మరలా చనిపోయినట్టుగా చూస్తున్నాం. కానీ మరలా నిరంతరం జీవించినటువంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నీ ప్రాణముని ఎవరి దగ్గరైనా పెట్టి మరలా తీసుకునేగలిగేటువంటి కెపాసిటీ ఉందా? ఆ యొక్క శక్తి ఉందా? ఆ అధికారం మనకు ఉందా అంటే ఎవరి దగ్గర లేదన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తాను. మన ఒక నది పైన వంతెన కట్టడానికి అనేసి ఒక 50 ఏళ్ల కింద సంగతి చెప్తూ ఉన్నాను. అయితే కట్టాలనేసి బహు భయంకరంగా నది ప్రవహిస్తూ ఉంటది. అందుకని దానిపైన ఆ యొక్క నది వంతెన కట్టాలని చెప్పి, బ్రిడ్జ్ కట్టాలని చెప్పి కొంతమంది మనుషులను తీసుకొని వెళ్ళి ఆఫీసర్ ఏం చేస్తున్నాడంటే పని వర్క్ చేపిస్తున్నాడు. అయితే అప్పటి కాలంలో దొంగలు ఏదైనా వస్తువులు ఉంటే దోచుకొని వెళ్ళిపోయేవారు. అందుకని ఏం చేస్తారంటే ఎవరి చేతికి ఏవైతే వస్తువులు ఇచ్చినారో ఆ వస్తువులన్నీ కూడా మరలా తీసుకొని వెళ్ళినట్టుగానే మరలా తీసుకొని వచ్చి మళ్ళీ లెక్క పెట్టేవారు. అలాంటి సమయంలో జరిగిన విషయం ఏంటంటే ఒకనొక దినమున ఆ యొక్క సామాన్లు లెక్క పెడుతుంటే ఒకటి తక్కువైంది. ఎంత తక్కువైంది? ఒకటి తక్కువైంది. ఆ ఒకటి తక్కువైనప్పుడు ఆఫీసర్ అడుగుతున్నాడు, ఎందుకు తక్కువైంది? ఎవరు తీసారో మర్యాదగా చెప్పండి అని చెప్పేసి ఆ 10 మందిని, ఆ 20 మందిని ఆయన నిలబెట్టినాడు. ఆ 20 మందిని నిలబెడితే ఏం జరిగింది అని ఒకసారి గమనిస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో మర్యాదగా నేను చెప్తున్నాను, మీరు ఒప్పుకొని చెప్పినారా నేను మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తా, మిమ్మల్ని నేను క్షమిస్తా. కానీ ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే మాత్రము నేను మిమ్మల్ని చంపేస్తా. మిమ్మల్నే కాదు, మీతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా 20 మందిని చంపేస్తా అనేది ఆ యొక్క ఆఫీసర్ చెప్తాడు. అయినప్పటికీ ఎవరు ముందుకు రారు. ఇక కోపం వచ్చితే మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తాడు. అయినా కూడా ఎవరు ముందుకు రారు. లాస్ట్ ఫైనల్ అందరినీ నిలబెడతాడు, అందరూ మోకరింపజేసి నిలబెడతాడు. ఇక అందరూ చంపేస్తాను, ఇక్కడ నేను ఎవరు నేను స్పే చేయని చెప్పేసి చంపడానికి పోతుంటే అందులో ఒకడు మెల్లిగా లేచి ముందుకు వచ్చాడు. ముందుకు వస్తే వెంటనే వాటికి షూట్ చేసి పడేసాడు. ఎందుకంటే ఇంతసేపు నేను అడుగుతే నువ్వు చెప్పలేదు, ఇప్పుడు మాత్రం నువ్వు ముందుకు వచ్చి నిలబడుతున్నావు అని చెప్పేసి ఆయన వాడిని చంపేస్తాడు. అయితే ఆ చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఆ 20 మంది మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క మనుషులు తీసుకెళ్లి వారిని ఆ యొక్క గుత్తతోని వారిని సమాధి చేసి ఆ మట్టంతో దానిపైన వేసి గుద్ది మంచి గుద్దుతూ ఉంటారు మనకు బాగా. దాన్ని మొత్తం ఇచ్చేసుకుంటా, అరే నువ్వు ఒక్కడు చేసిన తప్పుకి, నువ్వు ఒక్కడు చేసినటువంటి ఈ పాపానికి ఈ రోజున అనవసరంగా నువ్వు ఆ యొక్క ముందుగానే ఒప్పుకుని ఉంటే ఈ రోజున నీ ప్రాణం దక్కేది కదా, నీ వల్ల మేమందరం కూడా ఇబ్బంది పడ్డాం కదా అని వాడిని తిడుతూ ఉన్నారు, వాడిని హింసిస్తున్నారు, వాడిని ఆ శాపనార్థాలు పెడుతూ ఉంటారు. అయితే జరిగిన విషయం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లెక్క పెట్టి మళ్ళీ పెట్టండి అని చెప్పినప్పుడు 20 కరెక్ట్ కనబడుతున్నాయి. మరి 20 కరెక్ట్ కనబడుతున్నప్పుడు మరి వాడు ఎందుకు ముందుకు వచ్చాడు? అప్పటికి కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఏంటంటే ఆయన 20 మంది చనిపోవడం ఆయనకి ఇష్టం లేకుండింది. తనకు తానే తన ప్రాణాన్ని ఆయన అప్పగించుకున్నట్టుగా చూస్తున్నారు. ఇక్కడ కూడా ఎవరైనా బలవంతం పెట్టలేదు, ఎవరు కూడా ఆయన్ని ముందుకు వెళ్ళమని చెప్పలేదు, లేకపోతే ఎవరు కూడా ఆయన్ని నువ్వెళ్తావా అని ఎవరు అనుకోలేదు.
ఆయనే ముందుకు వచ్చి ఒక్క ప్రాణం పోతే నా ప్రాణం పోతుంది, కానీ ఇక్కడ 20 మంది ప్రాణాలు దక్కించబడతాయి, వారి కుటుంబాలు రక్షించబడతాయి, వారి కుటుంబాలు మరి కాపాడబడతాయి అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో, ఒకే ఒక నిర్ణయంతో అతను యవనస్తుడు కాబట్టి, ఇంకా వివాహం కాలేదు కాబట్టి ఆయన ముందుకు వచ్చి నిలబడ్డట్టుగా మిగతా అందరికి పెళ్ళిళ్ళైనాయి, అందరికి పిల్లలు ఉన్నారు, అందరికి కుటుంబాలు ఉన్నాయి, ఈ యవనస్తుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. అందరూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టినారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది వచ్చిన ఈ యవనస్తుడు కూడా ఎవరు ఆయన ముందుకు పొమ్మని అడగలేదు, ఎవరి గురించి ఆయన ఎవరు అడగలేదు, కానీ ఆయనే తన ప్రాణము పెట్టినట్టుగా వాక్యం ద్వారా మనం చూస్తాం. ఈ రోజున నా ప్రభువు కూడా ఆయన తన ప్రాణం పెట్టాడు తప్ప ఎవ్వరు ఆయన ప్రాణం తీసుకోవడానికి అధికారం లేదు, ఎవరు ఆయన ప్రాణం తీయడానికి అధికారం లేనటువంటి వాడుగా ఆయన ఉన్నట్టుగా వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనం చదువుకుందాం దయచేసి. ఇంకా ఒకరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఆఖరిగా, నేను దానిని మరలా తీసుకొనుటకు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచు ఉన్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకును నాకు అధికారం కలదు, నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకోవడం నాకు అధికారం కలదు. నా తండ్రి వలన నా తండ్రి ఈ ఆజ్ఞ ఈ అధికారం నేను పొందుకున్నాను అని చెప్తున్నాను. పెట్టుటకు తీసుకోవడం అధికారం, ఆజ్ఞ నేను పొందుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఈ యవనస్తుడు కూడా తనంతా తానే ముందుకు వచ్చి తన ప్రాణములు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం కదండి. ఆఖరిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగములకు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆయన స్వాధీనంలో ఉన్నది. ఎవరి స్వాధీనంలో? దేవుని స్వాధీనంలో ఉన్నది. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. ఆయన తండ్రి నా దేవా నా దేవా అని పిలుస్తున్నాడు. ఏమంటాడు? నీ చేతికి నా ప్రాణమును అప్పగించుకొనిచున్నానని ఆయన చెబుతున్నట్టుగా వాక్యం ద్వారా చూస్తున్నాం. దాన్ని పెట్టడానికి, దాన్ని తీసుకోవడానికి అధికారము కలిగినటువంటి వాడు నా ప్రభు, నా రక్షణ. ఆమేన్. హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడి సన్నిధిలో మనం ముందుకు సాగుతున్నటువంటి వాక్యం 7 మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించును గాక.